So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మంత్ అయితే ఉంది ఆల్ న్యూ 2025 కి సంబంధించిన బజాజ్ పల్సర్ RS 200 బైక్ అనేది ప్రెజెంట్ మంత్ అయితే ఉంది. సో ఇది నా ఫేవరెట్ బైక్, డ్రీమ్ బైక్ అని కూడా చెప్పొచ్చు. సో ఎప్పటికైనా ఈ బైక్ నేను కొనాలి అని అనుకునే బట్ ఇప్పటికే కూడా కొనలేకపోయాను. సో బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. సో 2025 లో మనకి దీంట్లో చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అనేది తీసుకొచ్చారు. సో 2025 లో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫేవరెట్ బైక్ ఏదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. ప్రీవియస్గా ఉన్న స్టిక్కరింగ్ కి, ఈ యొక్క గ్రాఫిక్స్ కి మనకి కంప్లీట్గా చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఈసారి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా ఉన్న లుక్ కంటే మనకి ఈసారి యొక్క లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. వైట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, అలాగే గ్రే కలర్ అయితే ఉంటుంది. 3 కలర్ ఆప్షన్స్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది వైట్ కలర్ అనమాట. సో ఆల్రెడీ మనం రెడ్ కలర్ అయితే రివ్యూ చేసాము, అది షోరూమ్ లో చేసాము అనమాట. సో ఇది అవుట్డోర్ లో షూట్ చేస్తున్నాను ఇప్పుడు. దీని యొక్క రైడ్ కూడా మనం ఇప్పుడు అయితే చేయొచ్చు. దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో, చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ బ్లాక్ కలర్ లో మనకి విండ్షీల్డ్ అనేది గ్లాస్ బాడీతో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ హాల్డర్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద కనుక చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ అనేవి. అలాగే హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు అయితే ఉంటాయి, హై బీమ్ ఒకటి, లో బీమ్ ఒకటి, రెండు అయితే ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి మనకి అవుల్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ లో మనకి దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ అంతా కూడా మనకి కంప్లీట్ గా వైట్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా మనకి అయితే కనిపిస్తుంది. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం రైడ్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా ఇది మనకి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఈసారి మనకి కంప్లీట్ గా కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 300mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో మనకి హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాంగ్ విత్ మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏబీఎస్ రింగ్ అయితే చూడొచ్చు. అలాగే నుంచి గ్రమికా నుంచి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉండేవి, ఈసారి మనకి కంప్లీట్ గా గ్రమికా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 199.5cc సింగిల్ సిలిండర్ 4/4 వాల్వ్ తో BS6 ఫేజ్డ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.5 PS పవర్ ని 9750 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 18.74 న్యూటన్ మీటర్ టార్క్ ని 8000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి దీంట్లో DTS ఇంజిన్ ప్రొవైడ్ చేస్తే ఈసారి కంప్లీట్ గా సింగిల్ స్పార్క్ ప్లగ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ అనేది మరింత స్మూత్ అండ్ మరింత రిఫైన్మెంట్ అయితే చేశారని చెప్తున్నారు. బట్ రియాలిటీలో మనం ఎలా ఉందో మనం రైడ్ రివ్యూలో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిపైన 200 GPS స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. సో 157 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ ఇచ్చినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఇది ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా పెరిమీటర్ చాసిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం హైవే మీద టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు బెటర్ స్టేబిలిటీ మనకి ఇదైతే ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి మెటల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక సో మనకి ఇన్స్టెంట్ గా పికప్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సారీ గార్డ్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్
సస్పెన్షన్ నుంచి మాట్లాడుకుంటే నైట్రాక్స్ నుంచి మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. సో సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి కొంచెం ప్రొడక్షన్ లా మనకి ఇక్కడ గార్డ్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇంతకు ముందు ప్రీవియస్ గా మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఉండేది, ఈసారి మనకి 140కి అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. బెటర్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఈసారి అయితే. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి EBS అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సింగిల్ పిస్టన్ గ్రామికా కాలిపర్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ EBS ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి టైల్ లైట్ అనేది వేరే అయితే ఉండేది, అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి వేరే అయితే ఉన్నాయి. బట్ ఈసారి మనకి కంప్లీట్ గా టైల్ లైట్ లోనే మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి యాడ్ చేశారని చెప్పొచ్చు. కొంచెం కొత్తగా అయితే తీసుకొచ్చారు. సో టైల్ లైట్ యొక్క సెటప్ గురించి మీ ఒపీనియన్ ఏంటో, మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ మనకి దీంట్లో కంప్లీట్ గా స్ప్రింట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ లో సీట్ ఒక క్వశ్చన్ కూడా పర్లేదు, బాగానే అయితే ఉంది, మరింత హార్డ్ అయితే ఏం లేదు. సో యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి ఇది మనకి స్ప్రింట్ సీట్ తో రావడం జరుగుతుంది. సో యూత్ అయితే మాత్రం ఈ బైక్ ని కన్సిడర్ చేయండి. సో ఫ్యామిలీ పర్పస్ లో చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. సో బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ గ్రాబ్ బార్స్ అనేవి కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారని చెప్పొచ్చు. చూడటానికి మనకి కొంచెం స్టైలిష్ గా మనకి గ్రాబ్ బార్స్ అనేవి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 810mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ కూడా మనకి 167 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేసి దీని యొక్క వెయిట్ అనేది ఎలా ఉంది, సో ఈ బైక్ మీకు కాల్ అనేది కింద అందుతున్నా లేదా చూసిన తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 13 లీటర్స్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి E20 క్యాబుల్స్ తో మనకి రావడం వల్ల మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 35 నుంచి 40 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ప్రీవియస్ గా ఈ బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి కొంచెం అప్రైట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. మనకి R15 లో చూసుకుంటే మనకి కొంచెం కిందకి అయితే ఉంటాయి అనమాట. సో RC200 లో కూడా మనకి కొంచెం కిందకి అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకి షోల్డర్ పెయిన్ అనేది రాకుండా మనకి కొంచెం అప్రైట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని ఒక కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి పల్సర్ లోగోతో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రైడ్ అనేది దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా ప్రీవియస్ గా మనకి అనలాగ్ మీటర్ అయితే ఉండదు, ఈసారి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి సన్ లైట్ లో కూడా మనకి చాలా క్లియర్ గా విజిబిలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, RPM మీటర్ అయితే కనిపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ మోడ్, రైన్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబిలిటీ అవుతాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే Type-A USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. ఎగ్జాస్ట్ అనేది మనకి ప్రీవియస్ గా ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో సేమ్ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,84,307 అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,25,000 నుంచి 2,30,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు నియరెస్ట్ లో ఉంటే కనుక షోరూమ్ అయితే విజిట్ చేసి ఇక్కడ టెస్టెడ్ వెహికల్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. టెస్టెడ్ చేసిన తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే చాలా మంది ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మనం ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీలు కూడా మనల్ని గుర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.